దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా ఆడిన మొదటి మ్యాచ్ లో బోని కొట్టింది. ఇవాళ జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై 6 వికెట్ల తేడాతో ఇండియా ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లకు 228 పరుగులు చేసి ఆలౌట్ అయింది. 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ తక్కువ స్కోర్స్కే పరిమితం అవుతుందని అనుకున్నారు. కానీ తౌహీద్ హృదయ్, జాకర్ అలీలు అద్భుతంగా రాణించి అధిక స్కోర్ సాధించడంతో ముఖ్య పాత్ర పోషించారు. పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మంచి శుభారంభాన్ని ఇచ్చింది. ఓపెనర్లలో రోహిత్ శర్మ 41 పరుగులకే అవుట్ అయినప్పటికీ శుభం గిల్ సెంచరీ చెలరేగిపోయాడు. గిల్ 101 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. విరాట్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. కేఎల్ రాహుల్ తో కలిసిన శుభం గిల్ చివరి దాకా ఉండి మ్యాచ్ ని ముగించాడు. బౌలర్లలో మొహమ్మద్ షమి 5 వికెట్లు తీసి బంగ్లాదేశ్ నడ్డి విరిచారు. బ్యాటింగ్ లో అద్భుతంగా రాణించి విజయం సాధించినప్పటికీ ఫీల్డింగ్ పరంగా ఇండియా టీం మెరుగవ్వాలని విమర్శలు వస్తున్నాయి.